ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, అన్యాయాలను పునరావృతం కానివ్వమన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిపిఎస్, పెన్షన్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో 65 సంఘాల నాయకులు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోసం కొట్లాడిన పరిస్థితి నుంచి ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినాం. 25,000 మంది ఉద్యోగాలు కొత్త డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్లో పోయింటే అక్కడ కూడా ఉద్యోగాలు పోయినట్టే. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. అది కాక మన 610 జీవో కోసం పోరాడిన, తెలంగాణ కోసం అన్యాయం జరిగింది పోరాడిన వాళ్ళం 317 జీవోలో 50,000 మంది పైగా అన్యాయం జరిగినా పోరాడలేదు. ఎవరు? ఇదే సోకాళ్ళు సంఘాలు. మరలా ఇప్పుడు మేమే ఉద్ధరిస్తామనే ఒక ముందుకు రావడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక విఆర్ఎల్ వ్యవస్థ కోసం పోరాడిన నాలాంటి వాళ్ళు పక్కన అంత పెద్ద సంఘాలు కూడా ఎవరేం చేయలేని పరిస్థితికి ఉంది. మూడవది, ఈ సంఘాలు ఆర్టీసీకి ఘోరాతి ఘోరంగా మనుషులు వాళ్ళ యొక్క ధర్నాలు చేస్తుంటే వాళ్ళని చచ్చిపోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ జేఏసీ ఏర్పడినప్పుడు ఉద్యమంలో ప్రధానంగా ముందుండి నడిపిన అశ్వత్థామ ఆర్టీసీ సంఘంలో వాళ్ళకి జేఏసీలో కీలకంగా మెంబర్ ఉన్న అశ్వత్థామని నిర్దాక్షిణ్యంగా కనీసంగా ఏం చేయలేని, అయితే కనీసం ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఈ జేఏసీ ఇదే సోకాళ్ళు పూర్వము మాకు ఇంత చరిత్ర ఉంది, ఘన చరిత్ర ఉందని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడతారని వాళ్ళు ఇప్పుడే వచ్చేసి బయటకు వచ్చేసి సైరన్లు అవి ఇవి చేస్తామని ఏదో అక్కడ వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. నేను చెప్తున్నాను, ఉద్యోగులందరూ ఒకవైపు ఉన్నారు, లీడర్లందరూ ఒకవైపుకి వచ్చారు. ఉద్యోగులందరూ ఒకవైపుకి వచ్చారు, లీడర్లందరూ ఒకవైపు వచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు పిలిపిస్తే ఉద్యోగులు ఎవరు పాటించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు వెల్ఫేర్ చూడలేదు కాబట్టి. హెల్త్ పాలసీ తెస్తా అని 2014లో ఆ ప్రభుత్వానికి లేదో అడావుడి చేసినారు. హెల్త్ పాలసీ రాలే. తర్వాత ఉద్యోగులకి కావలసిన జీతభత్యాలు అత్యధికంగా ఒక్క సింగిల్ పేపర్లో సర్వీస్ మ్యాటర్స్ వస్తాయి, పదోన్నతుల క్యాలెండర్లు రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ పదోన్నతులు రాలే. కొన్ని డిపార్ట్మెంట్లలో తప్ప మిగతా డిపార్ట్మెంట్లలో పదోన్నతులు రాని పరిస్థితి ఘోరాతి ఘోరం ఉంది. ఒక క్యాలెండర్ లేదు.